హలో గాయ్స్. ఐ డోంట్ నో నేను ఎక్కడ ఆపినాను, మళ్ళీ ఎక్కడ రెజ్యూమ్ చేసినాను, ఏం చేసినానో అసలు నాకేం తెలియదు. నాకు గుర్తు కూడా లేదు, మర్చిపోయినాను బేసిక్గా. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. అండ్ ఇప్పుడైతే ఏం చేస్తున్నారో చూద్దాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఏది నీ ఫేవరెట్ అని, అంటే ఏది నీకు నచ్చదా అనే క్వశ్చన్ మా అమ్మ మా చెల్లి మాత్రమే అడుగుతారు. మీరు అడగద్దు నన్ను, ఎందుకంటే అమ్మ వాళ్ళు చేసినట్టు ఆబ్వియస్లీ నచ్చుతాయి. బాగాలేదు అని చెప్పే వాళ్ళకంటే బాగుంది అని చెప్పే వాళ్ళే మంచోళ్ళు కదా. సో ఇస్ ఇట్ ట్రూ భవాని? యా ఆఫ్ కోర్స్. అండ్ మీకు నా లిప్స్ ఇప్పుడు నేను ఏది అప్లై చేసుకున్నాను అనేది చాలా మందికి అనిపించుంటుంది, ఎందుకంటే నాకే బాగా నచ్చింది. ఐ షేడ్ దట్ ఆల్సో. ఫస్ట్ మనం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇద్దరు ఎంతో హడావిడిగా వేస్తున్నారు. నువ్వు చేసినావు అని మాత్రం బిల్డప్ చేయకు ఇక్కడ. వావ్ వావ్, ఏంటి వాళ్ళ స్పెషల్స్ మాకు కొంచెం చెప్తారా? వాళ్ళ స్పెషలా? యా, అభిజ్ఞారెడ్డి లక్కిరెడ్డి ఏమని అడిగిందంటే, నువ్వు తిరుగుతూనే ఉంటావు మా. నేను నాకు వెజిటబుల్ రైస్ చేయమా అనింది. ఎవరు? అభిజ్ఞారెడ్డి. అభిజ్ఞారెడ్డి అడగలే. అవును, ఓన్లీ అభిజ్ఞారెడ్డికి నాకు ఇష్టం గైస్ వెజిటేబుల్ రైస్. చాలా తినాలనిపిస్తుంది కాబట్టి తినాలనిపిస్తుందని కాదు, నాకు మీరు రోజు చేసి పెట్టినా నేను వెజిటేబుల్ రైస్ చల్లగా తింటా. నాకు ఏమేమి వేయాలని కూడా చెప్పింది. క్యారెట్, బీన్స్, బఠానీ, మష్రూమ్, పన్నీరు, ఆలు. వెనకాల ఏంది అసలు? వాట్స్ రాంగ్ విత్ యూ? పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. లైక్ అసలుకి నావంతా నీ వీడియోలో స్కిన్ కేర్ అంతా చూపించి అంతా పెంట చేసినావు నాదంతా. ఆ పిల్ల ఇంకా నిద్ర మబ్బులోనే ఉంది గైస్, ఇందాకే రెడీ చేసి వచ్చింది. సో అందుకే బాయ్ ఐషు. రైతా, మష్రూమ్ కర్రీ. సో ఇఫ్ యూ ఆస్క్ మీ ఎనీథింగ్, నాకు చాలా ఇష్టం వెజిటేబుల్ రైస్ బేసిక్గా. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి. సో ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వెజిటేబుల్స్ బేసిక్గా. సో అందుకే మమ్మతో అదే పని అడిగి మరీ చేయించుకున్నాను నేను. సో అది సంథింగ్. ఓకే, వావ్, ఫ్రేమ్ ఏంటి ఇంత ఫుల్గా ఉంది? క్యూట్గా ఉందా, పొట్టిగా ఉందా? క్యూట్గా. ఐఎమ్ సో హై. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఐషు కోసం మా అమ్మ ఫుడ్ వేస్తుంది గైస్, పెడుతుంది గాయస్. చాలు. ఇది మా ఐష్ పాప ప్లేట్. దిస్ ఇస్ మై ప్లేట్ అండ్ మౌత్ లో వాటర్ ఆన్లోనే ఉందిలే. వద్దు, గొడవలొద్దు. ఏమైతుంది? గొడవ పడతాం. She's blabbering, ma. Blah 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 blah. అంటావు. మండుతున్నట్టుంది. హాయ్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి మీ అండ్ మై సిస్టర్ మేమిద్దరం కలిసి వీఆర్ మేకింగ్, ఇక్కడికి రా, Vision board. Vision board. వీఆర్ మేకింగ్ విజన్ బోర్డ్ అనమాట. సో we have this and This is Canva board. Canva and vision board కి కావాల్సినవన్నీ మేము తెచ్చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి జిరాక్సే కానీ జిరాక్స్ కాదు, అలా అనమాట. జిరాక్స్ లాంటిదే కానీ జిరాక్స్ కాదు. జస్ట్ ఒక పిక్చర్ చూపిస్తున్నాను నేను. లైక్ ఇవన్నీ కాదు, జస్ట్ ఇదిగోండి చూడండి, షైన్ అవుతుంది కదా. సో ఇట్లా షైనీగా ఉండేది మేము తీసుకున్నాం. బాగా నచ్చినాయి మాకు. ఇది నావి అండ్ ఐషువి అవతల సైడ్. విజన్ బోర్డ్ అంతా చేసిన తర్వాత ఐ విల్ బి షోయింగ్ యూ గైస్ ది. హాయ్ గైస్, వాట్స్ అప్? ఓకే, సో ఇంకా విజన్ బోర్డ్ ది స్టార్ట్ చేద్దాము. నేనైతే జస్ట్ నాది ఫస్ట్ ఒకటి చూపిస్తున్నా, సో దట్ మీకు ఒక ఏమంటారో అర్థమవుతుంది అని చెప్పి నేను ఇట్లా తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకున్నా అండ్ యూ కెన్. సో ఇట్లా 4గా తీసుకున్నాం. మేము ఫస్ట్ 6 అనుకున్నాం, కానీ 6 ఉండవంట. సో అందుకే మేము బ్యాక్ సైడ్ అండ్ దెన్ వీ హ్యావ్ క్యాన్వాస్ అండ్ దాంతో పాటు We have సిజర్ అండ్ గ్లూ. చాలు, ఇంకా ఏం అవసరం లేదు. 26 లో రావచ్చు. యా. సో హలో 2026. Hi 2026. Happy New Year. ప్లీజ్ బీ కైండ్ విత్ అస్, టు అస్. ఓకే, టువర్డ్స్ అస్. ఇప్పుడు ఒక సిస్టర్స్ డేట్ లాగా అనమాట. మేమంతా పోయి కష్టపడి జిరాక్స్లు అన్ని మా జిరాక్స్ షాప్ ఎత్తుక్కోనీకి ఒక పెద్ద గగనం. అసలు అన్ని ఈజీగా దొరికినాయి, కానీ జిరాక్స్ మాత్రం చాలా కష్టం అయిపోయింది అనమాట. బట్ ఫైనల్లీ మాకు కావాల్సినది, మాకు నచ్చిందే దొరికింది. సో మేము విజన్ బోర్డ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత వి విల్ సీ యూ గైస్. ఓకే,
చలో బాయ్. ఓకే గైస్, చిన్న లైక్ ఒక చిన్న క్యూటీ పాయ్ వచ్చారన్నమాట ఇక్కడికి. ఐ వాంట్ షో యూ గైజ్. ఓకే దా మొన్న అరే లాస్ట్ టైమే కదరా నేనంటే ఇష్టం అని చెప్పిను. మీకు ఎవరు ఇష్టం? అది మ్యాటర్ అది. నేను నా గురించి చెప్పురా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అక్క అంటే కొంచెం తక్కువ. నేను అప్పుడు ఎక్కువ కాలేజ్లో ఉంటాను కదా, సో అందుకు ఇక్కడ రా బయటికి. ఇప్పుడే స్కూల్కి వెళ్ళేసి కష్టపడి ఐఐటీలలో మార్కులు తెచ్చుకోవాలి కదా, ఇంకా తెచ్చుకోవాలని వచ్చాడు. నీ పేరు ఏం పేరు చెప్పు? ప్రణవ్. డింపుల్ చూపి. మీ తమ్ముడు ఎలా అన్నాడు? కింద అన్నాడు. కింద ఉన్నాడు. తమ్ముడు ఎక్కడ ఎక్కడ రావచ్చు కదా? వస్తున్నాడు. మరి రావచ్చు కదా. నువ్వు ఏ క్లాస్ చెప్పు వాళ్ళ క్లారిటీగా. ఫస్ట్ అక్క వాళ్ళు ఏంది తిక్క కట్ చేస్తున్నారు అనుకుంటున్నావా? బొమ్మలు కట్ చేసుకుంటున్నారు అని మాత్రం అనుకుంటున్నావా చెప్పు. అనుకుంటున్నాడంట తిక్కగా కట్ చేసుకుంటున్నాను. నాది లాస్ట్ మైనది. నాకు హెల్ప్ చేయి. ఓకే చేయండి. నీట్గా కట్టేయచ్చు. సో ఇలా ఇంకొంచెం ఉన్నాయి గైస్, అవి కూడా చేసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత వి విల్ టాక్. ఓకే ఓకే ప్రూఫ్ కోసం ఓకేనా. 5th టేబుల్ చెప్పు నీట్గా. ఏ క్లాస్ నువ్వు చెప్పు? ఫస్ట్ ఏ స్కూలు? చీచేతన్య అంటే ఇంకా ఎట్లుండాలి, ఇంకా మాత్రం ఉండాలా, లెవెల్ ఉండాలా. సో చెప్పురా 5th టేబుల్ చెప్పు బంగారు. 5 1s 5 5 2s 10 5 3s 15 5 4s 20 5 5s 25 5 6 30 5 4s 30 4 కాదు నాన్న, 4 చెప్పినావు కదా. 5 7s 30 35 5 8s 40 5 9s 45 Good. 5 10s 50. సూపరే. 4 వచ్చా? కాదు. అదేంది 4th టేబుల్ రాకుండా 5th టేబుల్ ఏంది? సరే వచ్చలే ఊరికే చెప్పు. వచ్చిలే ఊరికి చెప్పినాడంట. చెప్పు. 4 2 8 4 3 2 1 4 4s చెప్పు. ఇదేం చెప్పు. రాదు నీకు రాదు అంటే ఒక్కొక్క వేలు ఇట్లా ఇంచుతా ఇట్లా. నిజమే అది. ఇంకా మామూలే. మీ టీచర్ ఇది కొడతాది కదా, మీ టీచర్ కొడతాది, నేను ఏళ్ళు కట్ చేస్తా. ఓకే కదా నీకు? అట్లలే అట్లా అక్షయ అక్కతో ఆయిష అక్కతో నాతో కాదు, నేను కట్ చేస్తా వేళ్ళు. చెప్పు. అబద్ధాలన్నీ చెప్తుంది అక్క. 4th టేబుల్ చెప్పు నీట్గా. ములుగుతున్నావు ఎందుకు? వచ్చినావు కదా పైకి అక్క అని, అక్కలని వచ్చినావు కదా, చెప్పాలి నువ్వు. మళ్ళీ 4th టేబుల్ చెప్పకుంటే ఎట్లయితుంది? అది కూడా చీచేతనే స్కూల్లో చదువుతా. మేము అల్యూమినైస్ చీచేతన్యాకి. ఓకే గైస్, సో నేను ఇప్పుడు ఏళ్ళు కట్ చేయాలి. మీరు అవన్నీ చూడలేరు, సో పట్టు ఏళ్ళు పట్టు. నాకు అర్థం కాలేదు సార్. పళ్ళు పుచ్చిపోయినాయి. ఎన్ని చాక్లెట్లు తింటావు రోజుకి? రోజుకి ఎన్ని చాక్లెట్లు? ఒకటేనా? ఒకటే తింటాడంట రోజుకు. రోజుకి ఒకటి తింటున్నాడంటే అయితే అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు రాను. అమ్మో పళ్ళన్నీ పుచ్చిపోయినాయి. ఎన్ని చాక్లెట్లు తింటాను? మీ తమ్ముడు ఉంచుతున్నావా లేదా? అట్లీస్ట్ చెప్పు, ఉంచుతావా లేదా? ఉంచుతున్నావా? నాకేది ఎత్తుకరాలేదు చాక్లెట్. గైస్ అప్పుడు చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఐస్ క్రీమ్ ఉందంటే చాలా రొన్ ఐస్ క్రీమ్. ఏమంటాడు యశు? పప్పలా ఏదో అంటాడే. పప్పాలు గిఫ్ట్. స్నాక్స్ అనేసి నేను మామూలుగా నా ప్రేమతో ఐస్ క్రీమ్ కొనుక్కుంటే ఐస్ క్రీమ్ కూడా తింటున్నాడు. నాకు ఇప్పుడు చాక్లెట్ కూడా ఎత్తుకరాలే వచ్చేటప్పుడు. ఏడ్చేటట్టు ఉంటాడు బాబు బిడ్డ. మీకు అందుకే ఐస్ అంటే ఇష్టం. ఎవరి ఇష్టం చెప్పు? పండు అనరా. ఎవరి ఇష్టం నీకు? నేను పప్పలు కొనిస్తా చాలా. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. వద్దా? అది లెవెల్ అది. లాయలా నువ్వైతే చెప్పు. ఇట్లా చూపి నా సైడ్ చూపి. నేనే ఫేవరెట్ అని చెప్పు. మరి వచ్చి నా పక్కన ఎందుకు కూర్చున్నావు? లేసిపోదా? నాకేం అవసరం లేదు. నాకు చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు కానీ. ఓహో ఈరోజు సబ్జెక్ట్ చెప్తున్నాడా? ఇంగ్లీష్ మళ్ళీ తెలుగు. ఓయమ్మా తెలుగు ఏంటికి రా, మనకు వచ్చు కదా తెలుగు. ఏమో వాళ్ళు పెట్టినా నేను చదువుకుంటా. అంతేంటవా? అంతేంటవా?
తెలుగు ఏమొచ్చు నీకు చెప్పు చెప్పు. మర్చిపోయాను నేను. భయపడతాడు వాడు. ఏడ ఈ పిల్ల క్వశ్చన్లు అడుగుతాదరా బాబు అని. సర్లేండి గైస్, నేను అన్నీ మీకు నా విజన్ బోర్డ్ మొత్తం చూపించేలా ఉండా. బాయ్. నిజంగానే సగం చూపించేసిన కట్ చేసుకుంటానే. నీకు ఫ్రెండ్స్ ఉండాలా? ఉన్నారు. ఎందుకు? పేర్లు ఏం పేర్లు చెప్పు. పేర్లు నీకెందుకు చెప్పు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది. ఏమో లేబ్బా, తెలుసుకున్నామని మీ ఫ్రెండ్స్ పేర్లు మరి చెప్తా. చెప్తావా? చెప్పు. మోక్షిత్. మోక్షిత్. ఇంకా దిశాన్. ఓకే. ఇంకా పేర్లు బలంగా ఉన్నాయి. ఇదే కదా. ఇంకా తేజు. తేజు. వావ్. ఇంకా ఇంకా అంతే. ఏంది బా, ముగ్గురేనా నీకు ఫ్రెండ్స్? నాకు ఎంతమంది ఫ్రెండ్స్ తెలుసా? ఎక్కువ మంది లేరా? ఎక్కువ మంది లేరా? ఏమది నీతో మాట్లాడరా? నువ్వు అల్లరి చేస్తావులే. కాదు, ఒక్కొక్కసారి పని చేస్తుంటారు, ఒకసారి టిక్కులు చేస్తుంటారు. అయ్యో, ఒకసారి పండు చేస్తారు, ఒకసారి టిక్కులు చేస్తారంట. ఏంటిది? నీకేమి ఇష్టం? ఫుడ్ బువ్వా ఫుడ్ ఏమి ఇష్టం చెప్పు. నాకు ఫ్రూట్స్ లో అయితే మంచి పిల్లడు. ఫ్రూట్స్ కాదు, ఫ్రూట్స్ చెప్పులే. ఆరెంజ్, ఇంకా యాపిల్. వావ్. బనానా. సూపర్. ఏముండయా ఫ్రూట్సా? గ్రేప్స్. స్ట్రాబెరీ గ్రేప్స్ కూడా పాపం. స్ట్రాబెరీస్. చెర్రీస్ బాగుంటాయి కదా, తీయ ఉంటాయి కదా. అది నేను ఎప్పుడు చూడలే. మరి నీ ఫేవరెట్ అన్నట్లు చెప్పు. బనానా. బనానా చెప్పినా పోయమ్మా. కోప్పడబ్బా, ఏదో మేమేదో చిన్నపిల్లలంలే. కోప్పడతాను అవి ఏమన్నంటే. బడ్డీ అంటే ఇష్టమా? బడ్డీ అంటే ఇష్టం. బడ్డీ నీ ఫేవరెటా? బడ్డీ కోసం వస్తారు గైస్ మా ఇంటికి చిన్నపిల్లలు. నేను వాళ్ళతో ఆడుకుంటా అంట, వాళ్ళకు ట్రామటైజ్ చేస్తా అంట వాళ్ళని, ఇట్లా అరిపించి తిట్టి. ఓకే బాయ్. ఓకే, తిప్పచ్చు. సో ఫస్ట్ అయితే ఐ థింక్ ఐఎమ్ గోనా గిఫ్ట్ మై సిస్టర్ సంథింగ్ ఈరోజు. యాక్చువల్లీ ది థింగ్ ఈజ్, నాది బ్యాంక్ లిమిట్ ఉందన్నమాట. అంటే ఇంకా జస్ట్ నేను ఐ థింక్ 4,000 అట్లా నేను షాప్ చేయొచ్చు నా బ్యాంక్, అంటే ఫోన్పే నుంచి. ఇప్పుడు నా దగ్గర ఏం కార్డ్స్ ఏం లేవు టు బై. సో నేను మా సిస్టర్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటా. సో ఐఎమ్ నాట్ షూర్. బాయ్. యా షూర్. సో సిస్టర్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఆ పాపకి తెలీదు, బికాజ్ షీ ఈజ్ ఆస్కింగ్ మీ క్రాక్స్ ఫర్ ఎ రియలీ లాంగ్ టైం. అండ్ నేనేమో డిలే చేస్తూ ఉన్నా అనమాట. ఎందుకంటే ఎందుకో కుదరట్లా అవి కొందామని చెప్పి. ఈరోజు బాగుంటుంది కదా కొనిస్తే. అండ్ మోరోవర్ షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ ఆల్సో, లైక్ కొంచెం తొందరలో. సో ఐఎమ్ ప్లానింగ్ టు బై హర్. ఐఎమ్ నాట్ షూర్, నేను ఇప్పుడేం గూగుల్ చెప్పను. బట్ ఇఫ్ కుదిరితే ఐ రికార్డ్ ఇట్. ఓకే, ఇఫ్ కొంటే. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. డండర 31st party. Where is the vibe, bro? Where is the vibe? Vibe on the baby. Okay, న్యూ ఇయర్ కా మజా ఆ గయా అన్నట్టు చూడండి ఎంత రష్ ఉందో. యాక్చువల్లీ మెయిన్ సెంటర్ అన్నమాట. మొత్తం ఉంటారు కదా జనాలేష్. ఇక్కడ ఫుల్ జనాలు. అదొకటి కేక్స్ పెట్టారు చూడండి అక్కడ. ఇట్లా కేక్స్ పెడతారు న్యూ ఇయర్ అప్పుడు. కానీ ఆ కేక్స్ అసలు చాలా ఫేక్ ఉంటాయి కదా. నేనైతే నార్మల్ క్రీమ్ కేక్స్ అవి నచ్చాయి అవి. నీ ఇష్టం ఏది కావాలో చూడు. సో షీ లైక్ ఇట్ అనుకుంటా. ఏం ఇష్యూస్ ఎక్కనయా? ప్రెజెంటింగ్ యూ ది గర్ల్ వి గాట్ క్రాక్స్. థ్యాంక్ యూ. హ్యాపీయా? ఓకే ఎగరద్దు ఇక్కడ, అక్కడ డ్యాన్స్ చేయొద్దు. ఓకే, సో వీఆర్ గెటింగ్ క్రాక్స్ గైస్. సో ఫైనలీ వి డిడ్ ఇట్. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పా క్రాక్స్ కొనిస్తున్నాను అని. ఓకే, లెట్స్ గో.
Hey, Abaco నుంచి they got some. I mean, we got something. What is it? Calendar. 2026 calendar. Wow, so cute. Just so cute. ఇప్పుడే చూసిన. That's why we like Abaco. హ్యాపీ న్యూ ఇయర్. సో ఇప్పుడు మనం కేక్ ని ఫ్రిడ్జ్ లోంచి తీసాము. అంటే ఇంకొక 10 minutes ఉందన్నమాట. 10 minutes లేదు. 10 minutes ఉంది. 11:50. కరెక్ట్ 10 minutes ఉంది. కరెక్ట్గా 10 minutes ఉంది. 11:50 అయింది టైమ్. సో మేమైతే ఇంతసేపు అమ్మ డాడీ ఇద్దరు వాకింగ్ చేసుకుంటా ఉన్నారు అండ్ మేము కొంచెం మా వర్క్స్ చేసుకుంటా ఉన్నాం అనమాట. సో ఇట్స్ టైమ్. ఫస్ట్ మనం సెట్ చేద్దాం నీట్గా. ఏది పెద్ద సెలబ్రేషన్ డెకరేషన్ అట్లా ఏం లేదు. హ్యాపీగా నలుగురు ప్రశాంతంగా కూర్చొని విల్ కట్ అనమాట. మా డాడీ కూడా అసలు ఎక్కడికి వెళ్ళడు. అంటే ఫ్రెండ్స్ పార్టీ అట్లా ఎక్కడికి పోడు. న్యూ ఇయర్ అంటే మేమందరం ఫ్యామిలీ టైం అనమాట. ఇది అయిపోయిన తర్వాత మోస్ట్లీ మేము మూవీ అయినా చూస్తాం, లేకపోతే టైర్డ్ ఉంటే పడుకుంటాం. బట్ ఎప్పుడు వచ్చే ఆచారం అయితే నేను మూవీ చూస్తాం అనమాట ఇది అయిపోయిన తర్వాత. సో ఫస్ట్ మనం కేక్ కట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ టు యూ గాయ్స్. మీకు అందరికీ ఈ కేక్ అని అనుకోవద్దు, మాకు కూడా. ఓ మై గాడ్, వాట్! My mom is looking very cute. Like అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? నిజంగా బాగుంది. సూపర్ శారీ, లైక్ వావ్, బాగుంది కదా. యా, సో అది మ్యాటర్. అందుకే మా అందరూ అడిగారు వేసుకున్నానని మాత్రం చెప్పదు. చెప్పాలంటే నీకంటే మా అమ్మే బాగుంది. హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ పండు. హాయ్. ఓ హాయ్ మామ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. లిప్స్టిక్ అవుతుంది, లిప్ బామ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఎక్కడ ప్లేస్ ఎక్కడ? ఇక సేమా? ఓకే. 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 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 చూడు, మీకు మీ కుటుంబ సభ్యులకు విషింగ్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పబ్బా. అందరికీ అందరికి మెనీ మోర్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కత్తి బిగ్ బాస్ నువ్వే ఐషు అందరూ ఉండు. ఇటు అయితే తీసి ఉండు. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ us. హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్ పెట్టు. నీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. గుడ్. హ్యాపీ న్యూ ఇయర్ బంగారు. సేమ్ టు యూ మమ్మా. వస్తే నీకు చెర్రీ ఇష్టం కదా. హ్యాపీ న్యూ ఇయర్. 2025 లో అందరికీ జరిగిన మంచి విషయాలు ఏవో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ డాడీ 2020 బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ 2025 షేర్ చేయండి. నాకైతే మంచి పిల్లలు, వాళ్ళు నాకు చెడు పేరు లేకుండా మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు. రెండోది అన్నిటికన్నా ముఖ్యమైనది, నాకు మంచి పిల్లం బాగా హ్యాపీగా నాకు కావాల్సినవి, నా పిల్లలకు కావాల్సినవి. నన్ను పెళ్లి చేసుకున్న 23 సంవత్సరాలు కంప్లీట్ అయింది. హ్యాపీగా మమ్మల్ని బాగా చూసుకుంటా ఉంది. అండ్ నెక్స్ట్ నువ్వే. నెక్స్ట్ నేనా? యువర్ బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ 2025 మా. 2025 లో నాకు మీ ఇద్దరు చాలా హ్యాపీగా. నేను నీతో ఉండాలి చెప్పు ఫస్ట్. నెక్స్ట్ చెప్తా. మీ డాడీ హ్యాపీనెస్ నాకు హ్యాపీనెస్. Yeah, ఓకేనా? మీ డాడీ కోపడకుండా బాగా హ్యాపీగా ప్రశాంతంగా తన వృత్తిలో తను కొనసాగిస్తూ బాగున్నాడు. ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటిది లేకుండా సంతోషంగా ఉన్నాడు. ఈ సంవత్సరం కూడా అలాగే ఉండాలనుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నీది జూన్లోనూ జూలై అయిపోయింది, నాతోనే ఉన్నావు అంటే ఫుల్ హ్యాపీ. ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు పాపం ఎప్పుడూ లేవు. అలాంటిది హ్యాపీగా నాతోనే ఉన్నావు. హాయ్ మా, హాయ్ పండు అని ప్రతిరోజు మన ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాం. హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు? నేనే ఏడవలేదు తల్లి.
అక్షయారెడ్డి మీరు ఇద్దరు మంచి పిల్లలు నాకు ఇలాగే ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అంతే ఓకేనా. నెక్స్ట్ అక్షయారెడ్డి. అభిజ్ఞారెడ్డి కదా అంటే నేనే స్టార్ట్ చేస్తున్నా. ఏజ్ వైజ్ గా 2025లో నాకు జరిగిన బెస్ట్ మూమెంట్స్ వచ్చేసి ఫస్ట్లీ నేను జాబ్ క్విట్ చేసి ఇంటికి వచ్చి నేను హ్యాపీగా నేనేం చేయాలనుకుంటే నాకు ఏం నచ్చినాయో అది చేస్తున్నా. అండ్ సెకండ్ వచ్చేసి చాలా కోపం అవి ఇవి అని తగ్గించేసుకొని కొంచెం కూల్ అవ్వడానికి ట్రై చేస్తున్నా, అది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసి ఫ్యామిలీతో ఉంటున్నా. అంటే నేను బీటెక్ పోయినా నుంచి ఇంకా లేదు కాబట్టి చాలా లోన్లీగా ఉండేది, ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. యా, సో అవే నా హ్యాపీ మూమెంట్స్. అంతేనా? మర్చిపోయిన అసలు ఫస్ట్ 100K ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫస్ట్ 100K ఆన్ యూట్యూబ్, తర్వాత ఇప్పుడు 200Kకి మనం చాలా దగ్గరలో ఉన్నాం కదా ఇన్స్టాగ్రామ్లో. సో అది అసలు నాకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. హ్యాపీగా అందరికీ మంచిగా ఉండాలని నేను దేవుని కోరుకుంటూ ఉంటా. అదే ఇంకొక విషయం ఏంటంటే, ముందు ఎప్పుడు చూసినా కానీ డాడీ లక్కిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి అన్న వాళ్ళ కూతుర్లు అని అంటారు. ఈసారి కొంచెం అంటే అంత పెద్ద కాదు కానీ అంత సీన్ ఇంకా కాలేదు, కానీ జస్ట్ ఒక రకంగా మా డాడీ గుర్తుపెట్టి మీరు అభిజ్ఞ అక్షయ వాళ్ళ ఫాదర్ కదండి అని అడుగుతున్నారు కొంతమంది, చాలా కొంతమంది. బట్ అసలు అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. డాడీ వచ్చి ఇంటికి చెప్పినాక చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అక్షయ రెడ్డి గైస్, అందరు చిటికలు కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసాను. ఇన్స్టా ఎప్పుడు అనుకోదా స్టార్ట్ చేస్తామని, ఇంకా అంత మంచిగానే ఉంది. ప్రతి ఎట్లుంటుంది అట్లా అంత చిన్న నాటకం అంత చిన్నగా ముగించేస్తావా? సూపర్. ఎనీవే 2025 మన ఫ్యామిలీ అంతా హ్యాపీ. మన బడ్డీ గారు నిద్రపోతాడు, లేకపోతే ఒక చిన్న కేక్ ముక్క దొరికేది కానీ రేపిస్తాము. అండ్ వన్స్ అగైన్ అందరికి విషింగ్ యు ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 మీ అందరూ హ్యాపీగా కుటుంబ సమేతంగా సంతోషంగా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మా కుటుంబం తరపున మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో గైస్, దిస్ ఈజ్ అవర్ మినీ పార్టీ అన్నమాట. అండ్ దెన్ ఇప్పుడు మేము కొంచెం మూవీ ప్లాన్స్ అవి ఇవి ఉన్నాయి అండ్ డాడీకి ఏమో ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. సో అది మ్యాటర్. బాయ్ బాయ్, see you guys tomorrow morning. So hello guys, అందరికి happy new year 2026. Hey guys, andariki happy new year 2026. Hope you all have a wonderful year. ఇప్పుడు నేను రావడానికి కారణం ఏంటి అంటే విజన్ బోర్డ్ గురించి క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చినాను అనమాట. సో మేమిద్దరం ఎట్లా చేసినాము, ఏమేమి కన్సిడర్ చేసుకొని చేసినాము అనేది చెప్తా. దానికంటే ముందు మీరందరూ చాలా సేఫ్ న్యూ ఇయర్ జరుపుకున్నారని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ చాలా ప్రాస్పెరిటీ అండ్ హ్యాపీనెస్ అండ్ చాలా 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 సక్సెస్ రావాలి ఈ ఇయర్లో. నాకు తెలిసి 2025 అందరికీ చాలా మంచిగానే సెట్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కామెంట్ చేయండి మీకు మీ ఫేవరెట్ ఇయర్ ఇప్పటివరకు ఏది, అండ్ ఆల్సో 2025 ఎట్లా జరిగింది అనేది కామెంట్ చేయండి. అండ్ ఐ లవ్ హియరింగ్ ఫ్రమ్ యూ గైస్. సో మా ఇద్దరు అవుట్ఫిట్స్ చూపిస్తాను, ఎందుకంటే నేను వచ్చేసి లంగావని వేసుకున్నాను అండ్ ఈ పిల్ల వచ్చేసి తిన న్యూ అండ్ చాలా క్యూట్ చుడిదార్ వేసుకుందాం అనమాట. సో ఫస్ట్ లెట్స్ డూ దాట్. సో షీ ఓర్ హర్ న్యూ చుడిదార్ అనమాట, పింక్ కలర్ అండ్ కింద జీన్స్తో పేరప్ చేసింది. హౌ ఆర్ యూ ఫీలింగ్? Nice. ఎలా జరుగుతుంది నేను న్యూ ఇయర్? Super. అండ్ ఆల్సో గైజ్, మా డాడీ మా ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసినాడు అనమాట ఈరోజు. అమ్మకి రెస్ట్ కంప్లీట్గా. అండ్ ఇంకా మీరేం అవసరం లేదు కిచెన్లోకి, సో నేనే ఆర్డర్ చేపిస్తాను అని చెప్పేసి మా ఫేవరెట్ ఫుడ్ కూడా తినేసినాం, బిర్యానీ. వి హ్యాడ్ బిర్యానీ. అండ్ ఇదైతే అరౌండ్ ఎంతైతే నెక్స్ట్ టైం 3:30 అట్లా అయితే ఉందన్నమాట. సో ఇంకా మేము ఎట్లా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు వీడియో కూడా చేయాలి కదా అని చెప్పేసి ఐ స్టార్టెడ్. సో యా, అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఇట్స్ లంగా ఓని. సో గైస్, దిస్ ఈజ్ మై లంగా ఓని ఫర్ టుడే. నాకు తెలిసి మీకు చాలా షార్ట్స్ అండ్ రీల్స్లో వాటిల్లో కూడా వస్తూ ఉంటుంది, బట్ దానికంటే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షో అనమాట, జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా. అండ్ సో అది సంగతి. ఇప్పుడు కూర్చొని ఐ టాక్ అబౌట్ విజన్ బోర్డ్. ఓకే, సో లెట్స్ గో. గైస్, ఇప్పుడైతే నేను క్లారిటీగా పిక్చర్ పర్ఫెక్ట్గా చెప్తాను మీకు. అసలు విజన్ బోర్డ్ అంటే ఏంది, ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఎందుకు మనం అది చేయాలి అని చెప్పేసి. సో ఫస్ట్ విజన్ బోర్డ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు పర్టికులర్ ఇయర్లో ఈ రెజల్యూషన్స్ ఆర్ ఈ పర్టికులర్ గోల్స్ ఉంటాయి మనకి.
వాళ్ళకి ఈ ఇయర్లో మనం ఇది చేయాలి. లైక్ జాబ్ చేసే వాళ్ళకైతే నాకు హైక్ రావడమో, లేకపోతే నాకు ప్రమోషన్ రావాలనో, లేకపోతే చదువుకునే వాళ్ళకైతే నేను అటెండెన్స్ ఇంత మెయింటైన్ చేయాలి ఆర్ ఇంత పర్సంటేజ్ రావాలి. అండ్ ఒకవేళ హోమ్ మేకర్ అనుకోండి, ఇంత పర్టికులర్ ఈ వర్క్స్ నేను చేసుకోవాలి, ఈ టైంలో నేను ఇవి చేసుకోవాలి. అండ్ ఎక్కడికైనా ట్రావెలింగ్ ఉంటే ట్రావెలింగ్కి వెళ్ళాలి. అండ్ ఏమైనా హాబీస్ ఉంటే ఆ హాబీస్ నేను ఈ ఇయర్లో లైక్ కంటిన్యూ చేయడమో, లేకపోతే స్టార్ట్ చేయడమో అలాంటివి చేయాలని గోల్స్ ఉంటాయి పర్టికులర్గా కదా. అట్లనే మనకు కూడా గోల్స్ ఉంటాయి. సో ఆ గోల్స్ అన్నిటినీ మనం ప్రతిసారి యూజువల్గా ఏంటంటే హ్యూమన్ బ్రెయిన్ ఎట్లా అంటే 100%లో 80% మన బ్రెయిన్ రోజు నెగిటివ్ థాట్స్తోనే రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనం చేయగలమో లేదో, ఇది అవుతుందో లేదో, నా వల్ల కాదేమో అని చెప్పి 80% మనకు చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఎవ్రీడే మనము ఆ పిక్చర్ని చూసుకుంటా, ఆ బోర్డ్ని చూసుకుంటా ఉంటే మనం ఈ ఇయర్లో చేయాలి ఇవి అనుకుంటే, ఈవెన్ అది ఒకవేళ కష్టమైనదైనా కూడా అట్లీస్ట్ కొంచెం దగ్గరకన్నా పోవడానికి ట్రై చేస్తాం అనమాట. బేసిక్గా అది విజన్ బోర్డ్ అంటే. ఓకేనా, విజన్ బోర్డ్ అంటే ఖచ్చితంగా దాంట్లో చేసిన పని పక్కా జరుగుతాయి, అదంతా ఏముండదు. కానీ కొంచెమైనా దగ్గరికి అయితే పక్క వెళ్తాం. ఇదైతే 10,000% చెప్తాను నేను. మీరు నమ్ముతారా విజన్ బోర్డ్ అంటే? ఎస్, నేను ఖచ్చితంగా నమ్ముతాను. అండ్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ అ రియలీ లాంగ్ టైమ్. బట్ బోర్డ్ పర్టికులర్ క్రియేట్ చేయడం అయితే నేను 2 years అవుతుంది, 3 years అవుతుంది క్రియేట్ చేయడము. ఈ ఇయర్ కూడా క్రియేట్ చేసిన నా పైనే ఉంది నా విజన్ బోర్డ్ కూడా. సో ఇట్లా రూమ్కి మీకు ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో నేనైతే మార్నింగ్ లేవగానే దాన్ని చూస్తా. సో దట్ ఓకే, ఇది నా పర్టికులర్ గోల్స్ అని అనుకుంటాను అనమాట. సో 2026లో నాకు చాలా ట్రావెల్ ఉండాలని కోరుకున్నాను, అండ్ హెల్తీగా ఉండాలని కోరుకున్నాను, అండ్ నా పర్టికులర్ కొన్ని ఫైనాన్షియల్గా నేను, అండ్ దాంతోపాటు ఏమంటారు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా నాకు మంచిగా ఉండాలని కోరుకున్నాను. అట్లా కొన్ని గోల్స్, ఇంకా కొన్ని మన పర్సనల్ గోల్స్ ఉంటాయన్నమాట. అసలు ఎవరితో ఎవరికి కంపారిజన్ అసలు లేనే లేదు. ఓకేనా, మీది మీకే, అర్థమైందా? సో మీరు పర్సనల్ గ్రోత్ది ఫస్ట్ సపరేట్గా ఒకటి సైడ్ పెట్టుకోండి. ఓకేనా, పర్సనల్ గ్రోత్ అయిపోయిన తర్వాత ప్రొఫెషనల్ గ్రోత్. ప్రొఫెషనల్ అంటే ఏంటి? మీరు ఒకవేళ జాబ్ చేయట్లేదు, యూ గైస్ ఆర్ స్టడీయింగ్ అనుకోండి, స్టడీస్ పరంగా మీకు ఏంది, ఇట్స్ ఓకే. ఈ సెమిస్టర్లో నేను పాస్ అవ్వాలి అనేది మీ గోల్ అనుకోండి. ఈ సెమిస్టర్స్లో నేను పాస్ అవ్వాలి, ఎటువంటి బ్యాక్లాగ్స్ రాకుండా అనేది, దట్ ఈస్ కంప్లీట్లీ యువర్ గోల్. సో ఎవరిది కంపేర్ చేసుకోవద్దు. అండ్ వైల్ డూయింగ్ విజన్ బోర్డ్స్ మీరు, ఐ ప్రిఫర్, నేను ఒకటి సపరేట్గా కూర్చొని చేసుకోవడం నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఈసారి అయితే మా చెల్లి కూడా నాతో పాటు విజన్ బోర్డ్ చేస్తాను అని చెప్పింది అనమాట. అంటే నేనే చేయిస్తున్నా. అండ్ నేను ఇప్పుడు చేయడానికి కారణం కూడా ఏంటంటే, టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సీయింగ్ దిస్ వీడియో, ఖచ్చితంగా విజన్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నో మ్యాటర్ వాట్, నాకేం గోల్స్ లేవు అని అనుకున్నా కూడా మీరు కూర్చొని ఒక్కసారి ఆలోచించుకోండి. బుక్ పెట్టి 2026లో నేను ఏం చేయాలనుకుంటున్నాను, 2025లో మీరు ఒక్కసారి అని అనుకుని ఉంటారు కదా, ఇది నేను చెయ్యాలి అని అనుకుని ఉంటారు కదా, దాన్ని ఖచ్చితంగా మీరు కూర్చొని ఆలోచించండి. ఇవి చిన్నవైనా పర్లేదు, జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఫస్ట్ రాసుకున్న తర్వాత గో టు పింట్రెస్ట్కి వెళ్ళి, నాదొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నావి అంటే కొన్ని మిగిలినవి నేను చూపిస్తున్నా. ఓకేనా, అండ్ ఆల్సో నేను ఇంకో విషయం చెప్తున్నా చూడండి. చాలామంది ఏం చేస్తారంటే మీ విజన్ బోర్డ్స్లో కోట్స్ రాసుకుంటారు. అంటే లైక్ ఏమంటారు, అదే అంటే కోట్స్ రాసుకుంటారు కదా, ఇప్పుడు అంటిల్ ఇట్స్ డన్, టెల్ నన్, ఇట్లా, ఆర్ దిస్ ఈజ్ మై ఇయర్, ఐఎమ్ గోయింగ్ టు రాక్ ఇట్, అట్లా సమ్ కోడ్స్ రాసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి కోడ్స్ అన్నిటిని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అస్సలకి మీరు రాయొద్దు అవన్నీ. జస్ట్ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు ట్రావెలింగ్ ఇష్టం అనుకోండి, జస్ట్ ఇలాంటి పిక్చర్ అతికించుకోండి అంతే. అంటే ఇక్కడ నేను ఇక్కడ ప్లేన్లో ఉన్నాను, ఆర్ ట్రావెలింగ్కి మీరు మౌంటైన్స్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకోండి, ఒక అమ్మాయిది మౌంటైన్, దట్స్ ఇట్. సో దట్ మీకు కళ్ళకు చూడంగానే అదే కనిపిస్తుంది. మీరు అన్ని మాటలని రాసుకున్నారనుకో, ఇట్లా అంటే లిట్స్ డన్, టెల్ నన్, అంటే ఇవి కొన్ని నా దగ్గర ఉండిపోయినాయి అనమాట. మీకు ఎగ్జాంపుల్గా పనికొస్తాయని నేను చూపిస్తున్నా చూడండి. ఇట్లా రాసుకున్నారనుకోండి, ఏమవుతుందంటే ఇవి డామినేట్ చేస్తాయి. అండ్ మోరోవర్ ఇవి అక్కర్లేదు, ఒక్కటి మాత్రం మధ్యలో ఇలా రాసుకోండి, ఏంటి ఇట్లా 2026 ఈజ్ మై ఇయర్, అట్లా ఏదైనా రాసుకోండి. సో దట్ మీకు చూడడానికి కొంచెం బాగుంటుంది. అండ్ ఆల్సో ఏ ఇయర్ అనేది క్లారిటీ వస్తుంది. ఓకేనా, నేను చెప్తున్నా, మీకు చిన్నదైనా కూడా రోజు వాటర్ మీరు ఒక 4 liters or 3 liters తాగాలి అని అనుకునేది కూడా మీరు రాసుకోండి. జస్ట్ రైట్ ఇట్ డౌన్ అంతే. అంటే ఆ పిక్చర్లో పెట్టుకోండి. ట్రస్ట్ మీ, మీరు ఖచ్చితంగా చేస్తారు ఆ పని. క్యాన్వా తీసుకోండి, పింట్రెస్ట్లోకి వెళ్ళండి, ఫస్ట్ మీ బుక్లో రాసుకోండి నీట్గా, ఏమేమి ఇయర్లో ఏంది చేయాలి నేను అనేది రాసుకోండి నీట్గా. థర్డ్ వచ్చేసి గోల్స్, 2 రకాల గోల్స్ రాసుకోండి. ఫస్ట్ గోల్ వచ్చేసి అది నువ్వు ఖచ్చితంగా 2026లో అచీవ్ చేయగలుగుతావు, లైక్ యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అనేది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటిది రాసుకుంటారంటే మీరు కొంచెం కష్టం, ఓకేనా, కొంచెం కష్టం, బట్ అది నీకు లాంగ్ టర్మ్ గోల్ అది. ఓకేనా, లైక్ ఇప్పుడు లాంగ్ టర్మ్ గోల్, నాకు ఏదైనా లాంగ్ టర్మ్ గోల్ ఉందనుకోండి, ఆ లాంగ్ టర్మ్ గోల్ని నేను
పక్కాగా కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. సో దట్ అట్లీస్ట్ నేను దాన్ని స్టార్ట్ చేయగలుగుతాను అనమాట. మళ్ళీ చూద్దాంలే, ఇప్పుడు కాదు కదా, నాకు మళ్ళీ కదా కాదు. అలాంటిది కూడా ఒక 2-3 రాసుకోండి. అర్థమైందా? 4 రకాలు ఉన్నాయి, అర్థమైంది కదా? సో అట్లా రాసుకున్న తర్వాత ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ది వచ్చేసి ఏంటి, పర్సనల్ గ్రోత్లో ఏదో ఒక హాబీ యాడ్ చేసుకోండి. అంటే నేను చెప్పినాను కాదు, మీకు ఏది అనిపిస్తుంది. సో ఫస్ట్ పర్సనల్ గ్రోత్ అలా రాసుకోండి. సెకండ్, ప్రొఫెషనల్గా మీరు ఏంది అది కూడా కొన్ని రాసుకోండి. అంటే మీకు ఏవేవి ఉన్నాయో అనేది. నాకు 1 ఉండొచ్చు, మీకు 2 ఉండొచ్చు, వారు నాకు 10 ఉండొచ్చు, మీకు అసలు ఉండకపోయి ఉండొచ్చు, అలా కూడా ఉంటుంది. సో అస్సలు అనుకోవద్దు ఏంది అమ్మాయికి ఎక్కువ వచ్చినాయి నాకు అసలు రాలేదే. థర్డ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పర్సనల్ గ్రోత్, సెకండ్ వచ్చేసి ప్రొఫెషనల్ గ్రోత్, థర్డ్ వచ్చేసి పక్క మీ 2026లో ఇది నో మ్యాటర్ వాట్ మీరు చేస్తారు. దాని తర్వాత అండ్ ఆల్సో అదే కాకుండా నేను దీంట్లో ఈ కొన్ని చాలనుకుంటా, అంటే మీరు చేయగలుగుతారు, యూ హ్యావ్ దట్ క్యాపబిలిటీ అనేటివి అవి పెట్టుకోండి. ఫోర్త్ ఏం పెట్టుకుంటారంటే నేను ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను నా కోసం ఒక సొంతం ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను అని ఉంటుంది. లాంగ్ టర్మ్ గోల్ అది పెట్టుకోండి. అండ్ ఇంకొంతమందికి వచ్చేసి డాక్టర్ చదివే వాళ్ళకంటే నీట్ చదివే వాళ్ళకి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఇట్స్ లైక్ అ లాంగ్ టర్మ్ గోల్ కదా. సో లాంగ్ టర్మ్ గోల్ అది కూడా పెట్టుకోండి. సో దట్ మీరు అది చూస్తూ అట్లీస్ట్ యూల్ డూ సంథింగ్. ఓకే, రాదర్ దాన్ ఏమంటారు దాన్ని తర్వాత చూసుకునే దానికంటే యూ విల్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఓకేనా? అట్లీస్ట్ ఏదైనా మీరు దాని గురించి ఆలోచించడము అలా చేస్తారు. ఓకే, అంతే గైస్. పింట్రెస్ట్లోకి వెళ్తారు, జిరాక్స్ చేయించుకోండి. ఒక పేజ్లో ఒక 4 or 8 ఇస్తారు. 4 or 8 ఇస్తారు. సో మీరు 4, 8 అనేది తీసుకోండి. నాకు తెలిసి ఐ ప్రిఫర్ 4, ఎందుకంటే ఇట్లా కొంచెం పెద్దగా వస్తాయి. సో దట్ మీకు చూడంగానే కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం ఉండదు. అండ్ 2026 అయిపోయిన తర్వాత ఎండ్లో మనం మాట్లాడుకుందాం. నా గోల్స్ మీ గోల్స్ కలిసి మాట్లాడుకుందాము. అండ్ ఎవరెవరు ఇప్పుడు విజన్ బోర్డ్స్ చేస్తున్నారో కూడా నాకు చెప్పండి. ఓకేనా? చాలామంది అడిగినారు అండ్ మీకోసం నేను ఇట్లా క్లారిటీగా చెప్పినాను. ఇంకా ఏమైనా చిన్న డౌట్స్ ఉంటే నన్ను అయితే కామెంట్లో పెట్టండి, నేను క్లారిటీగా చెప్తా. ఇంతే గైస్, ఇంతే. లైక్ విజన్ బోర్డ్ అనేది పర్టికులర్గా ఇట్లే ఉండాలి అట్లే ఉండాలి అని ఏం కాదు. మీ గోల్స్ రోజు మీరు పొద్దున్న లేస్తున్నారో చూసుకుంటూ ఉంటే మీకు ఏమంటారు చేయబుద్ధి అవుతూ ఉంటుంది, కాబట్టి దాన్ని చేసుకుంటారు అంతే. ఓకేనా? సో అది అందరం కలిసి విజన్ బోర్డ్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా మనం అనుకున్న గోల్స్ అన్నీ మంచిగా కంప్లీట్ చేసుకొని సక్సెస్ పొందాలని కంప్లీట్గా కోరుకుంటున్నాను నేను. అండ్ ఈరోజు అయితే పెద్దగా ఏమి ఉండదు, అంటే ఇట్స్ లైక్ అ హోమ్ టైం అనమాట, అది మ్యాటర్. నేను ఇంకా మార్నింగ్ రెడీ అయ్యేసి గుడికి వెళ్ళాము, పూజ చేసాము, అండ్ దెన్ మంచిగా ఫుడ్ తిన్నాము. అండ్ ఇంకా ఏం జరిగింది, అండ్ దెన్ నేను ఇంకా పైకి వచ్చి మంచిగా ఇది వీడియో తీస్తున్నాను అనమాట. సో అది మ్యాటర్ జరిగింది. ఐ హోప్ మీకు ఇదంతా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఐ హోప్ నెక్స్ట్ వీడియో హ్యాస్ టు బి ప్రాంక్. సో చూద్దాము అవుతుందో లేదో, ఎందుకంటే ట్రావెలింగ్ ఉందన్నమాట మధ్యలో. సో ఎడిటింగ్కి దానికి ఏమైనా కష్టం అవుతుందేమో నాకు తెలీదు, బట్ ఐ విల్ రియలీ ట్రై టు పోస్ట్ ఇట్. ఎందుకంటే నేను రేపు చేయాలనుకుంటున్నాను ప్రాంక్. ఈరోజే చేద్దాం అనుకున్నాను, న్యూ ఇయర్ రోజే. కానీ న్యూ ఇయర్ రోజే ప్రాంక్ చేస్తే నన్ను కొడుతుంది మా అమ్మ, ఇంకా నేనే ఏడుస్తా. అందుకు రేపైతే ఒకవేళ కొట్టినా కూడా ఏం కాదు కదా అన్నట్టున్నాను అనమాట. మళ్ళీ 2026 మొత్తం ఏడుస్తా ఈరోజు కానీ మా అమ్మ నన్ను కొడితే. సో ఫింగర్స్ క్రాస్డ్. సో అండ్ విషింగ్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ వీడియో చాలా తొందరగానే వస్తుంది, చాలా త్వరగానే ఐఎమ్ ట్రయింగ్ టు పోస్ట్ ఇట్. ఓకే, సో మీకోసం నేను చూపిస్తున్నాను అనమాట, జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా. సో అలా ఉంటుంది, చూస్తున్నారా మీరు? ఆ క్యూటీ పైన మీకు క్లారిటీ కనిపించదు, అండ్ క్లారిటీగా నేను పెట్టకూడదు. సో అంటే పెట్టకూడదు ఇన్ ద సెన్స్ అంటే గోల్స్ అవి కదా, సో కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పి మీకు ఇంకా మీరు నా క్యూటీ పైస్ కాబట్టి మీకు అర్థం కావాలి కాబట్టి, అంటే మా చెల్లికి చూపిస్తా కదా, ఇంకా మీకు కూడా చూపిద్దాంలే అన్నట్టుగా చూపించిన. ఇదిగోండి అలా ఉంటుంది. అంటే మిక్చర్ లైక్ 1 2 3 4 5 6 అట్లా అతికించండి చాలు. మీరేం పెద్ద యాసిటిక్గా సూపర్ డూపర్గా అన్నట్లు ఉండాల్సిన అవసరంలో, అండ్ అందరికీ కనిపించాల్సిన అవసరంలో, మీకు ఒకటి కనిపిస్తే చాలు అది. ఓకేనా? ఇంకా నేనైతే చాలా 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 టైర్డ్ ఉన్నాను అనమాట. మీరు ఆల్రెడీ నా ఫేస్ చూసి తెలిసిపోతుంది. అంటే నా ఫేస్ చూస్తే మీకు తెలీదు, ఎందుకంటే నేను కొంచెం మంచిగా రెడీ అయినా కాబట్టి, బట్ నా కళ్ళలో చూస్తే అర్థమవుతుంది చాలా టైర్డ్ ఉన్నాను నేను. సో బట్ రూమ్ కొంచెం మెస్సీ అయింది. సో రూమ్ అంతా సర్దుకొని ఐ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. హాయ్ హ్యాపీ న్యూ ఇయర్. సే హాయ్. హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ బడి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు బడి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. సమోసా కావాలంటే గైస్ వీడికి. బడ్డీ బంగారం సముద్రం తినవు డిస్టర్బ్ పెడతా నీకు. ఎందుకు వచ్చింది ఫీవర్ జ్వరం ఎందుకన్నామా? వేడిగా చాలా వేడిగా ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటే టాబ్లెట్ వేసుకున్నా. వాసన పోదామా? అట్లే నీకు ఐస్కి కూడా చూపించవచ్చు సైట్కి. ఏం వచ్చిందంటే బయట పోదామంటావు?
చూద్దామంటే టాబ్లెట్ వేసుకున్నా కొద్దిసేపు నాకు తగ్గుతాయి. అవునులే ఫస్ట్ రెస్ట్ తీసుకో తర్వాత పోవచ్చు. నిన్న మనమేమో దిష్టి తగినందుకేమో మేము దిష్టి తీద్దాం.